ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుస రాజకీయ పాలనాపరమైన కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో పాటు ప్రకృతి వైద్య చికిత్సలు పొందేందుకు కేరళ వెళ్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కేరళలోని ఒక ప్రముఖ ప్రకృతి వైద్యంలో ప్రత్యేక థెరపీలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందనే సమాచారం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. వాతావరణ మార్పులు, అలసట, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల జ్వరం కారణంగా కొన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గతంలో ఎదుర్కొన్న కొన్ని శారీరక సమస్యలు కూడా ఇప్పుడు చర్చకొస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయనకు సైనటైసిస్ సంబంధించిన సమస్యతో ముక్కుకు శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. తర్వాత వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. భుజాలకు సంబంధించిన పాత గాయాలు కూడా తిరిగి ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం ఏర్పడిన భుజ గాయాలు, వరుస రాజకీయ పర్యటనలు, ప్రజా కార్యక్రమాలు, ప్రయాణాల కారణంగా మళ్లీ తీవ్రమైనట్లు వైద్య పరీక్షలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఇన్ని ఆరోగ్య సమస్యల మధ్య కూడా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పాలన కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కేరళ పర్యటన ద్వారా కొంతకాలం బిజీ షెడ్యూల్ కు విరామం తీసుకుని శరీరానికి, మనసుకు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా, ఇతర వెల్నెస్ థెరపీలకు కేరళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కొంతకాలం ఉండి చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే 20 రోజుల పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, చికిత్సకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు వచ్చిన సమాచారాన్ని వార్తలుగా మాత్రమే చూడాలి.